హలో ఆల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇండిపెండెన్స్ డే అంటే ఈరోజు షూట్ చేసిందండి. మా కాలనీలో ఉండే అశ్విని గారు ఈరోజు మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నారండి. ఇండిపెండెన్స్ డే రోజు కాబట్టి నాకు కూడా హాలిడే ఉంది. సో ఆవిడ పిలవగానే నేను కూడా మణిద్వీప వర్ణన పూజకి వెళ్ళాను. అంటే మీ అందరికీ తెలిసిందే కదండి, మణిద్వీప వర్ణన పూజ అంటే 9 సార్లు మణిద్వీప వర్ణన చదువుతాము. సో ఇక్కడ వచ్చిన ముత్తైదువులందరూ 9 సార్లు మణిద్వీప వర్ణన చదివామన్నమాట. పూజ అంతా అయిపోయాక అశ్విని గారు పసుపు బొట్టు ఇచ్చేసి తాంబూలం ఇచ్చారనమాట. ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చాక వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి కూడా ఆవిడ బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడ ఉన్న లేడీస్ అంతా కమెంట్ చేస్తున్నారండి, అన్నయ్య గారు ముఖం వెలిగిపోయింది, అశ్విని గారు కాలు పట్టుకుని దీవెనలు తీసుకునేసరికి అని ఏడిపిస్తున్నారనమాట. అంతే కదండి, జెంట్స్కి దొరికేది ఇలాంటప్పుడే కదా ఈ ఛాన్స్. అంటే మన చేత కాలికి దండం పెట్టించుకునేది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా సింపుల్గా డెకరేట్ చేశారు. చక్కగా అమ్మవారి ఫోటో పెట్టేసి వెనకాల చిన్న బ్యాక్ డ్రాప్ అనేది తీసుకున్నారు. ఇంకా తాంబూలం అవి తీసేసుకున్నాక దేవుడి ప్రసాదం అనేది పంచుతున్నారండి. ఈవిడ ఇక్కడ తీర్థం ఇచ్చేది అనిత గారు. సో ఈవిడ అందరికీ తీర్థం అనేది సర్వ్ చేశారనమాట. తరువాత 9 ముత్తైదువులకి అశ్విని గారు వాళ్ళ హస్బెండ్ కలిసి ప్రసాదాలు వడ్డించారండి. ప్రసాదంగా చక్కెర పొంగలి, బూరి, గారె, పులిహార, సేమియా పాయసం, వైట్ రైస్, బచ్చలాకు పప్పు, వంకాయ, ఆలుగడ్డ, టమాటా కూర అండి. సో ఇవి చాలా బాగా చేశారు వంటలు కూడా.